తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియకు ఈ రోజుతో గడువు ముగియనుంది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ఈ ప్రక్రియపై ప్రజల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా దరఖాస్తులు, అభ్యంతరాలు ఉంటే గడువు పొడిగించాలని కొందరు కోరుతున్నారు. దీంతో ఎస్ఐఆర్ గడువు పొడిగిస్తారా లేక ఈ రోజుతోనే ముగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగించాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఓటర్లకు ప్రక్రియపై పూర్తి అవగాహన రాలేదని, తమ అభ్యంతరాలు, వివరాలు నమోదు చేసుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఓటర్ల డిమాండ్పై ప్రభుత్వం అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నేటితో ముగియనుంది. అయితే ఇప్పటికీ కూడా దీనిపైన అభ్యంతరాలపైన చాలామంది ఓటర్లకు ఇంకా అవగాహన కూడా లేదు. మా వైపు ఇంటి వైపు బిఎల్ఓలు రాలేదు, మాకు అసలు ఫామ్స్ ఇవ్వలేదు, ఫామ్స్ ఫిల్ చేయలేదు అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే మరోసారి గడువు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయా? గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. మనం సర్వ్ ప్రక్రియ ప్రారంభం ఈ రోజుతో ముగిస్తుంది. ఈరోజు అర్ధరాత్రి వరకు డిజిటలైజేషన్ అంటే ఆన్లైన్ ఫామ్స్ ఇవ్వాలి. ఒకవేళ ఎవరైతే ఆన్లైన్ ఫామ్స్ ఈరోజు అర్ధరాత్రి వరకు ఎవరైతే సబ్మిట్ చేయకపోతారో వాళ్ళకు ఓటర్ జాబితాలో పేర్లు ఉండకపోవచ్చు అని ఇప్పటికే ఏసీ ప్రకటించింది. సో దీంతో ఇప్పటికే చాలామంది ఓటర్లు తమ యొక్క సర్ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి కొంతమంది బిఎల్ఓలు కలవడము, అదేవిధంగా కొంతమంది బిఎల్ఏలు ఇంటికి వెళ్ళడము, ఆ తర్వాత ఓటర్లకు సంబంధించిన ఏవైతే సెంటర్స్ ఉన్నాయో బిఎల్ఓకి సంబంధించిన సెంటర్లను సంప్రదించారు. అయితే మనం ఒకసారి మన తెలంగాణ విషయానికి వచ్చి ఒకసారి చూస్తే మొత్తం ఓటర్ల సంఖ్య అంటే ఇప్పటికే ఫామ్స్ అన్నీ కూడా ఇష్యూ చేయడం జరిగింది. 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా. దీంట్లో డిజిటలైజేషన్ అంటే నిన్నటి వరకు ఈ కౌంటింగ్ మనం చెప్పేది 78% అయింది. అంటే 2,64,30,494 ఫారాలు డిజిటల్ అయింది. అంటే ఇంకా దాదాపు 22% డిజిటలైజ్ కాలేదు. సో ఈరోజు కూడా కొన్ని అవుతాయి, కానీ మీరు అన్నట్టుగా కొంత ఆలస్యం అవుతుంది, కొంత ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఎందుకంటే నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిజిటలైజేషన్ విషయంలో కాస్త ఇబ్బందిగా మారింది. ఇప్పటికే చాలామంది ఈసీకి వినతులు సమర్పించారు దీని గడువును కొంచెం పెంచాలని. అయితే ఆల్రెడీ ఈసీ గడువు పెంచింది. గడువు పెంచడంతోనే ఈరోజు చివరి తేదీ. అయినా ఇప్పటికి కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ఈసీని రిక్వెస్ట్ చేశాయి. ఎందుకంటే చాలామంది పనులకు వెళ్తుంటారు, అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఉండకుండా ఇప్పుడు హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఉంటారు, జిల్లాల నుంచి వచ్చి కొంతమంది హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణే లాంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తారు. ఇలాంటి వలస వెళ్ళిన వాళ్ళ కోసం, గల్ఫ్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఇలాంటి వాళ్ళ కోసం కొంచెం గడువు ప్రక్రియ ఏదైతే ఉందో మరొక నెల రోజులు పెంచాలని ఇప్పటికే ఈసీని కోరారు. కానీ ఈసీ ఇంతవరకు అయితే ఫైనల్ చేయలేదు. ఈరోజే చివరి డేట్. కానీ మనం చూస్తే 78% మాత్రమే అయింది. ఆల్మోస్ట్ ఈరోజు కనుక చూస్తే 85 దాకా రావచ్చు. కానీ ఇప్పటికే ఒక్కటేసారి ఈ సర్ ప్రక్రియ అందరూ రావడంతో సర్వర్లు కూడా మొరాయించడము, సర్వర్లు సిస్టమ్స్ సరిగా పనిచేయకపోవడము, తర్వాత విలేజ్లలో మండలాల్లో సరిగా నెట్ రాకపోవడం వల్ల చాలామంది ఈ సర్ ప్రక్రియ సంబంధించిన ఇబ్బందులు పడ్డట్టుగా మనకు సమాచారం వచ్చింది. అందుకనే ఈసీని కోరుతున్నారు నాయకులు. కానీ ఈసీ ఇంతవరకు అయితే ఈరోజే లాస్ట్ డేట్ అని చెప్పింది. ఇంకా ఇంతవరకు గడువు ప్రక్రియను పెంచాలనే అధికారిక సమాచారం అయితే రాలేదు. అయితే సో దీనికి సంబంధించింది ఈ రోజుకైనా ఓటర్లు అందరూ కూడా తమ యొక్క ఫామ్స్ను ఈ రోజులన్నా అర్ధరాత్రి 12 గంటల లోపు డిజిటలైజేషన్ కోసం సబ్మిట్ చేసుకోవాలని ఈసీ అధికారులు కోరుతున్నారు. మొత్తం మీద సర్ ప్రక్రియలో మనం ముందే చూసాము, కొన్ని రోజులు చాలామందికి ఫామ్స్ అందలేదు, చాలామంది ఇంటికి తాళం వేసి ఉండడము, కొంతమంది బిఎల్ఓలు ఇంటికి వెళ్ళినప్పుడు తాళం వేసి ఉంటే
వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళకపోవడము. కానీ అక్కడి నుంచి అయితే అధికారులు అయితే మేము 3 సార్లు వెళ్తాం, 4గోసారి వెళ్ళమని అనడము. చాలామంది మన హైదరాబాద్ చూస్తాం, ఇంట్లో ఉన్న ప్రతి ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉద్యోగాలకు వెళ్ళడము. ఇలాంటి సందర్భాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీళ్ళు అందుబాటులో ఉండరు. అదే సమయంలో బిఎల్ఓలు రావడం వల్ల చాలామంది ఓటర్ ప్రక్రియ, ముఖ్యంగా హైదరాబాద్లో మనం చూసినట్లయితే హైదరాబాద్ అత్యల్పంగా ఉంది. సో చాలా చివరి స్థానంలో ఉంది ఈ యొక్క రెమినేషన్ ఏవైతే ఎనిమేషన్ ఫామ్లో ప్రక్రియల డిలేషన్ విషయంలో. టాప్లో వచ్చేసి మనకు యాదాద్రి భువనగిరి ఉంది. యాదాద్రి భువనగిరి 94% ఉంది. హైదరాబాద్ వచ్చేసి మనకు కేవలం 58% మాత్రమే డిజిటలైజేషన్ అయింది. అంటే దీని కారణం ఏంటంటే హైదరాబాద్లో చాలామంది బిజీగా థ్యాంక్ యూ.